నమస్తే అండి. వెల్కమ్ టు ధరణి టాకీస్. మనం మనసే అన్నిటికీ మూలం అని చెప్తూ ఉంటాం కదా! ఈ మనసు లోలోపల ఏం చేస్తుందో పిల్లలకి చెప్పాలి కదా! ఆ మనసుని జాగ్రత్తగా మనం గమనిస్తే మనం ఏం చేయగలమో కూడా చెప్పాలి. ప్రస్తుతం అవి ఉండట్లేదు, ఇవి ఉండట్లేదు, ఎంత చదువుకున్న అవకాశాలు రావట్లేదు అని మన ఇంట్లో పిల్లలు ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి కూర్చోబెట్టి ఓ చిన్న విషయం చెప్పాలండి. ఏం చెప్పాలంటే, మనకి అవకాశాలు లేక కాదు, మీలో క్రమశిక్షణ లేకపోతే అవకాశాలు అందుకోలేరు అని. అలాగే మీకు చుట్టుపక్కల ఇంతకుముందు బోలెడు పుస్తకాలు చదివితే గాని, ఎవరెవరినో అడిగితే గాని అర్థం కాని విషయాలు చేతిలోని గూగుల్ తల్లి చెప్పేస్తుంది కదా! మరి మీకేం లోపించింది? మీకు ఏమి చేయాలో అన్న వ్యూహం లోపించింది. ఏమి చేయాలో అన్నది తెలియకపోతేనే మాకేమీ అందట్లేదు అనుకుంటాం. ముందు మనకేం చేయాలో తెలియాలని పిల్లలకి చెప్పండి. అలాగే మీకు ఏ విధమైన సామర్థ్యాల లోటు లేదు. ఏ విధమైన సమర్థతలోనూ నీకు లోపం లేదు. కానీ నీకు స్థిరత్వం లోపించింది అని చెప్పాలి. అంటే నాకు అది దొరకట్లేదు, ఇది దొరకట్లేదు, నేను అందుకోలేకపోతున్నాను, నేను అలా చేయలేకపోతున్నాను అనటానికి స్థిరంగా ఒక పని మీద క్రమశిక్షణతోటి తన వ్యూహాన్ని రచించుకుని వెళ్ళే నేర్పు, ఓర్పు లేకపోవడం. సమయం లేకపోవడం కాదండి. ప్రధానమంత్రి గారికి 24 గంటలే, మనకి 24 గంటలే. సమయం లేకుండా ఎక్కడికి వెళ్ళిపోతుంది? కానీ ఆ సమయాన్ని సహనంతోటి ముందుకు తీసుకెళ్ళి ఒక పనిని ఏర్పరచుకునే ఓపిక లేకపోవడం. సమయం బోలెడంత ఉంది, కానీ వేచి ఉండే సహనం లేకపోవటం. అలాగే ఆఖరిది చాలా మనకి ముఖ్యమైనది ఏంటంటే, ఆలోచనలు. బోల్డ్ ఐడియాస్ ఉన్నాయి. నాకు బోల్డ్ ఐడియాస్ ఉన్నాయి. ఐడియాస్ పేపర్ మీద రాసుకుంటే సరిపోదండోయ్. దాన్ని పనిలో పెట్టాలి కదా! చర్యల్లో పెట్టాలి. చర్య లోపించింది, పని లోపించింది, ఆలోచనల్ని పని దాకా తీసుకెళ్లే వ్యూహం లోపించింది. అందువల్ల నీకు అందుకోలేకపోతున్నావు అని చెప్పండి. ఎప్పుడు ఏమి దొరకట్లేదో, ఏమి అవ్వట్లేదో అది వాళ్ళ ముందు అస్తమానం చర్చించడం వల్ల ప్రయోజనం లేదండి. ఇప్పటికీ ఉద్యోగాలు పొందుతున్న వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ చదువుతున్న వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. ఎవరి బతుకులు ఎక్కడ ఆగవు కదా! మన సామర్థ్యాల మీద, మన ఆలోచనల మీద, మన పనుల మీద, మన మనసు ఎలా పనిచేస్తుందన్న దాని మీద శ్రద్ధ పెడితే పిల్లలు కూడా వాళ్ళకి కావాల్సిన వాళ్ళు సాధించగలరని మీరే చెప్పాలి కదండి. ఒకసారి చెప్పి చూడండి. థ్యాంక్ యూ.